అద్భుతం జరగటం ద్వారా దేవుడు ఏం చూపిస్తున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిలోనికి దేవుని శక్తి వస్తుంది అని ఆ రోజు ఇశ్రాయేలీయులకు, ఐగుప్తీయులకు, ఈరోజు మనకు కూడా దేవుడు తెలియచేయడానికి ఈ సంగతులన్నీ కూడా ఆ రోజు వారి కట్టినట్టు చూపించారు. మనం తెలుసుకోవడానికి అవసరమైనటువంటి రీతిగా పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చేతిలో మానవుడు ఉన్నప్పుడు ఆ మానవుని చేతిలో ఎంత అల్పమైనటువంటిది ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి కార్యం జరుగుతుంది అనేటువంటి మోషే గారి ద్వారా దేవుడు చూపించారు. అలాగా మోషే చేతిలో ఉంది కర్ర బలమైందా? ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో బలమైన వాడా? ఫరో బలమైన వాడు. కానీ ఈ కర్రను చూపించినప్పుడు ఎందుకు అద్భుతం జరిగింది అని అంటే, దేవుని చేతిలో ఉన్న వారి చేతిలో ఎంత అల్పమైంది ఉన్నప్పటికీ కూడా వారు మేలు పొందేటువంటి వారుగా ఉంటారు, గొప్ప కార్యాలు చేయగలుగుతారు అని. అందుకే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు, దేవుని చేతిలో ఉన్నటువంటి వారు ఏమండి ఉన్నతమైనటువంటివి కోరుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మచ్చుకు ఏలియా ఉన్నాడు, ఆస్తి కోరుకున్నాడా? కానీ ఆహారానికి లోటు వచ్చిందా? అర్థమవుతుందండి. సూచించేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకు మేలు జరగటానికి అయ్యా అనంతరావు గారు తర్వాత ఆడుకుంది. మనకు మేలు జరగటానికి అందుకే మేలు జరుగుతుంది, ఇదుంటే మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన, అవునా కదా? సహజంగా మానవ నైజారిక. కానీ దేవుని చేతిలో మనం ఉంటే మన చేతిలో ఏమున్నా దాని ద్వారా దేవుడు మనము ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలు చేస్తాడు. మోషే గారు ఊహించాడు ఈ అద్భుతాలని. ఐగుప్తు కోటలో సకల విద్యలు నేర్చుకున్నప్పుడు మోషే గారికి ఏమండి ఇన్ని అద్భుతాలు చేసే శక్తి ఉందా యువరాజుగా ఉన్నప్పుడు? కానీ దేవుని చేతిలోనికి వచ్చిన తర్వాత ఒక చిన్న కర్ర చేతితో ఉంటే ఆ చేతితో ఏం చేశారో తెలుసా? రాజు చేయలేని కార్యాలు చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పాఠం మనకు ఏం నేర్పిస్తా ఉంది? దేవుని చేతిలో మనం ఉంటే చాలు. మన చేతిలో ఏమున్నా దానికి బలం వస్తుంది అనే సంగతిని ఇలా దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. మోషే గారిలోనికి అంత గొప్ప శక్తి రావడానికి గల కారణం ఏంటంట? దేవుని యొక్క ఆజ్ఞను గైకొనటమే. అందుకే ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చక్కటి మాట్లాడతాయి. నా ఆజ్ఞ చొప్పున నడుచుకునేటువంటి వారు చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేని బట్టి అంట దేవుడు హెచ్చించేది? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటాన్ని. అందుకే బైబిల్ విషయానికి మూలవాక్యం తండ్రి గారు ఏం పెట్టారు? ఆయన మీతో చెప్పినది. కాబట్టి ఆ రీతిగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నటువంటి అనుభవంలోనికి మోషే వచ్చినప్పుడు మోషేలోనికి దేవుని శక్తి వచ్చింది. దేవుని ఆజ్ఞకు భిన్నముగా ఉన్నటువంటి వారు ఏమండి దేవుని శక్తిని అందుకోవడం అనేటువంటిది సాధ్యపడదు అని మనం గ్రహించాలి. ఈ 10 తెగుళ్లలో 9 తెగుళ్ల వరకు దేవుడు ఏం జ్ఞాపకం చేశారు? శ్రమలకు దేవుడు సెలవిస్తారు కానీ ప్రాణములకు సెలవు. ఎందుకంటే మానవుని యొక్క ప్రాణము ఏమండి దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి
గొప్ప భాగ్యం. కనుక ఎందుకంటే దేవుని ఎరగకుండా ఒకవేళ ప్రాణాన్ని విడిచిపెడితే ఆత్మ మరింత కఠినమైపోతుంది అన్నారు దేవదాసులు. శరీరంతో ఉన్నప్పుడు ఒకసారి చేసిన బోధ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ కఠినమైపోతే 100 సార్లు చేసినప్పటికీ మారవు అని అన్నారు. అందుకే దేవుడు ఏమండి ఏం చేశారంటే ప్రాణమును తీసివేయటానికి సెలవు. లోకాసు సువార్తలో కూడా 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఇలా నీ ప్రాణమును ఈ రాత్రి అడుగుచున్నావు అని. ప్రతి మానవుని యొక్క ప్రాణమును ఇలా అపవాది నిత్యం అడుగుతూ ఉంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క ప్రాణము దేవుడు ఒకవేళ అపవాది చేతికి అప్పగిస్తే వారు ఎంతకాలమునకు దేవుని వైపు తిరగనటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. కాబట్టి దేవుడు శ్రమలకు అనుమతిస్తారు దేవుని వైపు తిరగటానికి, కానీ ప్రాణము తీసివేయటానికి లేదా ప్రాణం మీద అధికారము దేవుడు ఎవరికి ఇవ్వరు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, మరణం యొక్క తాళం ఎవరి చేతిలో ఉంటుందంట? దేవుని చేతిలో ఉంటుంది. కనుక స్నేహితులను గ్రహించాడు. ఆ రీతిగా లోకములో ఎదురయ్యేటువంటి శ్రమలు దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉంటాయి అనేటువంటిది నిర్గమాకాండ ధ్యానం మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకని ఐగుప్తీయులకు శ్రమ వచ్చింది, కానీ ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు శ్రమ రాలేదు. శ్రమ దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉంటాన్ని బట్టి ఐగుప్తీయులు మాత్రమే శ్రమపరచబడ్డారు. అంటే ఐగుప్తీయులకే ఆ శ్రమ యొక్క అవసరత ఉన్నది. తద్వారా దేవుని వైపు తిరగాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అనుమతించారు. కానీ ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఆ శ్రమ అవసరం లేదు కనుక ఆ శ్రమను దేవుడు ఏం చేశారంటే అనకుండా చేశారు. ఈ మాట మనకి ఏం తెలియజేస్తా ఉంది? దేవుని స్వాధీనంలోనే శ్రమ ఉంటుంది. దేవుని దాటి రావటానికి ఏ శ్రమకు కూడా అధికారము లేదు. ఈ మాట యోగు గ్రంథంలో కూడా మనం చూస్తాం. అపవాది యోగును శోధించడానికి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది? దేవుని యొక్క పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది అని మనం చూస్తున్నటువంటి వారుగా ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ఆహారం ఏంటి? మిడతలు అడిగితే. బాప్తిస్మం ఇచ్చే యోహానుకు ఆకలి తీర్చేటువంటి మిడతలే ఐగుప్తీయులకు ఏం చేశాయి? హాని చేశాయి. అంటే అర్థమేంటి? సృష్టిలోని ప్రతి జీవి కూడా దేవుని చేతిలో ఉంటుంది, దేవుని స్వాధీనంలో ఉంటుంది. అందుకే అయ్యారన్నా ఏ వస్తువునైనాను దేవుడు దిట్టముగా వాడుకోనులని తెలియజేశారు. కనుక ఆ రీతిగా స్థితి మానవుని జీవితంలో ఉంది అంటే దేవుని కాపుదల ఇంకా మానవునితో. దేవుని కాపుదలను ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నారో పచ్చగా ఉన్నటువంటి ఐగుప్తు బీడుగా మారిపోయేటువంటి పరిస్థితి అయిపోయింది. కనుక అందుకే 91వ కీర్తనలో తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, మహోన్నతుని చాటున నివసించువాడే చిరునవ్వు గలవాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. దేవుని చేత ప్రేమించబడినటువంటి స్థితి మాత్రమే, దేవుడిని ప్రేమించేటువంటి స్థితి మాత్రమే ప్రతి మానవుని ప్రతి స్థితిలో నుంచి తప్పించేటువంటిది, కాపాడేటువంటిది అనే విషయాన్ని ఈ సందర్భంలో మీ గమనానికి తీసుకుని వస్తున్నటువంటి వాడుగా ఉన్నా. అపాయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఉపాయముగా దేవుని వైపు తిరిగారు. కనుక శ్రమ నుంచి వారు విడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక అపాయంలో కూడా అపాయంలో మనము ఉపాయము కలిగినటువంటి వారుగా ఉండి దేవుని వైపు తిరగటానికి అపాయాన్ని వాడుకోవాలి.
అని మనం గుర్తించవలసిన వారముగా ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఎలాగైతే అపాయమును ఉపాయముగా వాడుకున్నారో, ఈ కాలంలో మనకు సంభవించేటువంటి అపాయములను దేవుని వైపు తిరగడానికి ఉపాయముగా మనం వాడుకోవలసినటువంటి వారముగా ఉండాలి, కానీ దేవునికి మరింత దూరం అయిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారముగా. ఇశ్రాయేలీయులు ఎలాగైతే శ్రమలో తమ యొక్క విశ్వాసాన్ని పెంచుకున్నారో, అలాగున శ్రమలో మన యొక్క విశ్వాసాన్ని పెంచుకున్నటువంటి అనుభవంలోనికి రావడం అనేటువంటిది అవసరం అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని మీద తిరస్కారము ఏం చేస్తుంది చెప్పండి? ఒత్తిడి పోగొడుతుంది. ఏమండి? భక్తి లేకుండా చేస్తుంది. అలాగే శక్తి లేని వారిగా చేస్తుంది, భక్తి లేని వారిగా చేస్తుంది. ఐగుప్తీయులు శక్తి కలిగిన వారుగా ఉన్నారా, శక్తి లేని వారుగా ఉన్నారా? శక్తి లేని వారు అయిపోయారు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. కానీ ఐగుప్తీయులకు చాలా భూమి ఉంది, కానీ భోజనం ఉందా? ఎందుకు భక్తి లేని వారు అయిపోయారు? దేవుని మీద తిరుగుబాటు. బాగా గ్రహించండి. ఈ లోకంలో మనం అనటము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? భక్తిని బట్టి మాత్రమే. భక్తిని ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుని మీద తిరుగుబాటు ఎప్పుడైతే చేస్తామో, చెప్పక తప్పదు, మానవుని యొక్క మనుగడ ఈ లోకములో ఏమైపోతుందో తెలుసా? ప్రశ్నార్థకముగా మారిపోయేటువంటిదిగా ఉంటుంది అని సంగతిని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అన్నీ తెలిసినప్పటికీ కూడా తప్పు చేస్తే చివరికి మరణమును ఎదుర్కోవలసినటువంటి ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రక్షాళన మాత్రమే ఉండవలను. నీ పొరుగు వాని దేశంలో ప్రథమ సంతానాన్ని హతము చేయటంలో ప్రథమ సంతానానికి బలం ఎక్కువ కనుక ప్రథమ సంతానం యొక్క బలము కంటే కూడా దేవుని బలం ఎక్కువ అని దేవుడు రుజువు చేయడానికి, వారికి వెలిగింపులోనికి తీసుకొని రావడానికి ఆ కార్యాన్ని చేశారు. కానీ వారికి హాని చేయడం దేవుని యొక్క ఉద్దేశం కాదు అని మనం గ్రహించాలి. అంత బలవంతులైనటువంటి ఐగుప్తీయులైనటువంటి వారి సముద్రంలో ముచ్చుకల ద్వారా దేవుడు ఏ సందేశం ఇచ్చారంటే, దేవుని బలము గొప్పది అని సర్వమానవాళి తెలుసుకోవాలి, తద్వారా దేవుని బలమును ఆశించేటువంటి వరుసలోనికి రావాలి అనేటువంటిది దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశం. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం అంతా కూడా ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల కంటే బలవంతులని కాదు, కానీ దేవుని మీద విశ్వాసమే సురక్షితంగా ఇశ్రాయేలీయులను నడిపించింది. సముద్రము దాటేంత బలం ఇశ్రాయేలీయులకు లేదు, కానీ క్షేమముగా ఎందుకు వెళ్ళారు? దేవుని మీద విశ్వాసాలు. వెళ్ళగలిగారంటే దేవుని మీద విశ్వాసాలు. కనుక ఈ లోకంలో క్షేమకరమైనటువంటి ప్రయాణానికి ఒకటే ఆధారం ఏంటని చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉంటే. కనుక ఆ రీతిగా మరి ఈ విశ్వాస ప్రయాణము ఈ లోకములో మనం కొనసాగించినప్పుడు, ఆ విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నప్పుడు సురక్షితముగా నడిపించబడతాం. తద్వారా ఏమండి, దేవుడు తన దూతలకు ఆజ్ఞయించి ఏ అపాయము లేకుండా కాపాడేటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి కాపాడబడుట కొరకు దేవుని యందు విశ్వాసంతో చూడగలిగినటువంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.